అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఈరోజు మన మాస్టర్ షెఫ్ పవన్ ఎక్కడికో తీసుకుపోయి ఏదో వండుతా అన్నాడు. ఏం వండుతాడో ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు. అన్న నువ్వు నడిపి అన్న, నేను వస్తా అంటుండు. సరే అని చెప్పి పోతున్నాము. మనతో పాటు ఈరోజు ప్రవీణ్ కూడా ఉన్నాడు. మన నల్గొండ బాయ్స్ గ్యాంగ్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మనతో పాటు వస్తున్నారు. అంటే నేనే రమ్మన్నా, అంటే ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ప్రవీణ్ నువ్వు కూడా నాతో రాజరా, తోడు ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది కొంచెం అని చెప్పి రమ్మన్నా. వస్తుండు. మాకేమైనా అయితే తెలుసు కదా, భయం అది పుట్టించింది ఎవరు, మేము. అది జాగ్రత్తగా ఉండాలి కొంచెం. సో అయితే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఏమైందంటే కొంచెం డేస్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు. మనకు కార్ది కొంచెం ప్రాబ్లం ఉంది కదా. దాని తర్వాత ఏమైంది, మనకి ఇక పండుగ దసరా పండుగ ఒకటి వచ్చిండే. సో ఏంటంటే మొత్తం మనకి అన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలి. ఈరోజు ఏంటంటే వెదర్ కూడా మంచిగా ఉంది. వెదర్ మంచిగా ఉండడం వల్ల ఇక మనం ప్లాన్ చేసుకున్నాం, పోయి అక్కడ వండుకుందామని అని చెప్పి. ఇది నేను నైటే ప్లాన్ చేసుకున్నాను బేసికల్. నిన్న 2 o'clock 1 o'clock రేపు పొద్దున పోదామని అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. పోతున్నాం. పోతే ఏంటంటే దారిలో మనము చికెన్ సెంటర్ దగ్గర చికెన్ తీసుకుందాం. దాని తర్వాత అట్లనే సూపర్ మార్కెట్ వెళ్ళి మనకు దానికి కావాల్సిన ముడి సరుకులు ఉంటాయి కదా, గ్రాసరీస్, అవి తీసుకొని ఒక మంచి స్పేస్కి వెళ్ళి మంచిగా ఏం చేస్తాం అనేది కర్రీనా ఏదైనా మీరు తిండి చేయండి. ఆడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాం. ఓకేనా? అంటే నేను ఏమనుకున్నా నాటుకోడి తీసుకొని, ఒకసారి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కదా, నాటుకోడి తీసుకొని మంచి ఒక దాని ఏమంటారు, మంచి సన్నని పొగ మంట ఎన్టీఆర్ ఒక సినిమా ఇంటర్వ్యూలో అంటాడు, మంచిగా దట్టించి మంచి మసాలాలన్నీ అందులో దట్టించి కాల్చి ఒక 2 గంటలు అట్లనే వదిలిపెట్టి లైట్ ఆ ఫ్రేమ్ లో ఉంచి దాన్ని విత్ ఆనియన్ ఇంత ముద్ద మసాలా ముద్ద పెట్టి లోపల దూర్చి ఒక 2 చపాతీలు తీసుకొని తింటే ప్రస్తుతానికి ఈ రోజు వరకు అదృష్టవంతులు మనమే, సుఖంగా ఉండేది కూడా మనమే. పని చేద్దాం ప్రవీణ్, మనం అదే చేద్దాం. మరి ఏమంటావు? నేను అదే అంటున్నా కదా, నేను అదే అనుకున్నా. అంటే మసాలాలు అవన్నీ మరి అవి ఇప్పుడు తీసుకుంటాం కదరా. ఓ సూపర్. లేలే. సో అన్న ఈరోజు లెఫ్ట్ తీసుకో. ఈ రోజు మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతా ఏమో పోయి నాకేం తెలియదు. అంత నీ చేతులలో అంత అసలు నేను దాని గురించి ఆలోచించను కూడా లేదు. ఈరోజు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా మనం కొట్టుకపోయినా ఈరోజు మాత్రం మనము అనుకున్న చేసి సాధిద్దాం. ఏమంటాం? ఈ చిన్న విషయానికి అంత పెద్ద ఏమంటే కంకణం కట్టాలా? వండినప్పుడు మంచిగా ఉంటే తిందాము, లేకపోతే అక్కడే కుక్కలకి ఇచ్చేసి మనం ఏదైనా వచ్చి ఆర్డర్ చేసుకొని తిందాం. మంచి బగార్ రైస్, చికెన్ కర్రీ తిందాం. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, పవన్ అన్న ఏదో సాహసం చేయబోతుండు, అల్ల మత్తు పదార్థాలు అట్లాంటివి ఏమన్నా వాడి చేస్తాడని మాకు అనుమానంతో శరత్ అన్న ఈ మాట అన్నాడు. ఇన్ కేసు రేపు నాడు ఏదైనా జరిగిందనుకో, ఈ దుస్సాహానికి పాల్పడిన పవన్ అన్నని ఒక ఎక్కువ ఏమద్దు లైఫ్ వేస్తే చాలు జైల్లో, అది కూడా చెర్లపల్లి వేయాలి. కొంచెం మన దగ్గర ఉంటుంది కదా, అప్పుడప్పుడు కలిసి రావచ్చు. ఓకే బాయ్. చూసుకోవచ్చు, వెదర్ అయితే చాలా అంటే చాలా డీసెంట్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే పొద్దుగాల నుంచి అయితే ఎండ లేదు. అందుకనే ఇంకా మేము ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. 7-8 o'clock బయలుదేరదాం అనుకున్నాం. బట్ ఏంటంటే వర్కౌట్ అవ్వలే. లేదాం అనుకున్నాం కానీ ఇక ఆ టైంకి లేవలేకపోయినా కొంచెం లేటే బయలుదేరాం. అయినా కానీ వెదర్ అయితే సపోర్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఎవరికైనా సరే మేము ఎట్టుపోతున్నాం తెలిస్తే కింద కామెంట్ చేయండి, లొకేషన్ ఎక్కడ ఏందనేది. మేమైతే ఎవరికి చెప్పాము, ఆ లొకేషన్ ఏందనేది మీరే కామెంట్లో పెట్టండి. ఓకేనా? బట్ ఇంతకుముందు పోయినప్పుడైతే మంచిగా ఉండే, అసలు మస్తు అనిపిస్తుండే. మేము ఒకసారి పోయి అక్కడ కుకింగ్ అవన్నీ చేసుకొని తింటుండే. మీరు ఎవరైనా సరే ఈ లొకేషన్కి వచ్చినట్టయితే, లేదు ఈ లొకేషన్ మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రజెంట్ మేము ఎక్కడ ఉన్నా కూడా చెప్పండి, ఈ లొకేషన్ ఏదనేది కూడా చెప్పండి. ఓకేనా? దారిలో ఉన్నాం. కొంచెం ఏంటంటే ఆకలి అవుతుందంటే ఇక టిఫిన్ సెంటర్ ఒకటి కనిపించింది, దానికి వచ్చినాం. టిఫిన్ తినేసి మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి ఫుడ్ కానీ కూడా ఆల్మోస్ట్ మనకి 1-2 hours టైం పడుతుంది కాబట్టి. దాని తర్వాత కూడా మళ్ళీ మనకి వేరే పనులు ఉన్నాయి. సో తొందరగా చేసుకోవాలి, తొందరగా తినేసి వెళ్ళిపోవాలి. సో దిస్ ఇస్ అవర్ మోటివ్. చూసాం ఎట్లా అవుతుంది. మస్తు ఉంది, చాలా బాగుంది. సో ప్రయాణానికి 2 వడ 2 ఇడ్లీ ఇలా తీసుకున్నా. 2 వడ 2 బోండా, సింగిల్ ఎట్లుందన్న టిఫిన్? బాగుందా? ఇది బాగుంది, మొత్తం జంగల్ లాగా ఉంది.
ఎటు తీసుకొస్తున్నావు నిజం చెప్పు. సో ఫైనలీ స్పాట్కి వచ్చేసాము. ఇక వెనకాల పవన్ ఇంకా ప్రవీణ్ బాగా కష్టపడుతున్నారు. చూడండి స్పాట్. Come on, Praveen, you can do it. Come on, Praveen, come on, come on. బాగున్నా, ఏంది గుడి కడుతున్నావా, ఏం చేస్తున్నావు? సిమెంట్ కావాలా నీకు? సిమెంట్ తీసుకురావాలా? సిమెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. బాగుంటుండే. ఏమో చేస్తున్నాడు. నువ్వు చికెనే కదా ఉండేది? ఓకే. మనిషి ఇంత కష్టపడుతుంటే కొంచెం కనికరం లేదా అంటే ఐడియా ఎవరిది? ఐడియా నాదే లేదని బట్ అంటే మనకు సంతోషం అన్న. నేనేమనుకుంటున్నా అంటే మన అందరం కలిసి తినాలి, ఒక మంచి చేసుకుని ఒక స్టార్ట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా ఇట్లాంటి ఘోరంగా ఉంది సిచ్యువేషన్. అంటే ఇప్పటిదాకా ఎండ ఏం లేదు, సడన్ గా ఎండ వచ్చేసింది అన్న. ఇమ్యూనిటీ తెలుస్తుంది మనకు అసలు. సో రైట్ ఏం వేయాలి ఫస్ట్? ఏం వేయాలా? హలో నన్ను అడుగుతున్నావా? వాళ్ళ తర్వాత ఎక్కువ కానీ నువ్వు నన్ను కొంచెం వేసుకో. చాలు. మసాలా టేస్ట్ చేసిన బాగుంది. ఏమేమి కావాలి ఇంకా దాంట్లో? బాగానే ఉండి అనిపిస్తుందా? మసాలా టేస్ట్ చూసుకున్నావు కదా పవన్, మంచిగా ఉందా? అవునా? నాకు ఇక్కడ వరకు ఏం భయం లేదు. మసాలా మ్యారినేషన్ అన్ని మంచిగానే ఉంటుంది. అంటే గ్రిల్ చికెనా, బర్ంట్ చికెనా, కాలిపోయిన చికెన్ అంటే ఏం 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 తీసాం అనుకుంటున్నా? అది తెలియదు. సరే, మసాలా వరకు మ్యారినేషన్ వరకు అంత బాగానే ఉంది. మనకి దాని తర్వాత ఉన్న అవుట్కమ్ అనేది తెలియదు. ఎస్, ఇంతదానికి ఇంతదానికి వావ్ ప్రవీణ్, ఇప్పుడు నీ మైండ్ లో ఏ డౌట్లు ఉన్నాయో నా మైండ్ లో కూడా అదే డౌట్లు ఉన్నాయి. ఇది చూసే వాళ్ళ మైండ్ లో కూడా అదే డౌట్ ఉంటది. అసలు ఏం చేస్తుండు? స్టిచ్లు వేస్తున్నా డాక్టర్ సాబ్, ఏమైతుంది ఏమో. సరే చూద్దాం. అంటే చూసేవాళ్ళు నాకు తెలుసు మీ మైండ్ లో కూడా ఇదే డౌట్ నడుస్తున్నట్టుంది. ఏం చేస్తుండు వీడు, అసలు ఏమైతుంది అసలు? చూద్దాం. చచ్చిపోయింది పవన్, నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నా? పారిపోకుండా కట్టేస్తున్నా పవన్. పవన్ యాక్చువల్లీ వెదర్ కొంచెం చేంజ్ అయింది. ఇదే వెదర్ కంటిన్యూ అయితే కొంచెం ఇప్పుడు చెప్పు అన్న. ఇంకో చెప్తా చూడు. చెప్పు. ఇప్పుడు మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు మన దగ్గర కత్తులు ఏం లేవనుకో, లేదంటే ఈ చెట్టు కొంచెం పచ్చిగా ఉంది, తెగితే అసలు తెంపుదామంటే అయితే లేదు, ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని మనం ఎట్లా కట్ చేయాలని నేను చూపిస్తాను. సో టెక్నిక్ ఏంటంటే ఏం లేదు, మనం ఇట్లాంటి బండలు ఏమైనా ఉన్నాయి అనుకో, ఇట్లా ప్లేస్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా ప్లేస్ చూసుకొని ఏ పార్ట్ వరకు అయితే మనకు కావాలనుకుంటామో ఆ పార్ట్ ఇలా కట్ చేయాలి. అంటే ఇద్దరు కలిసి గురిసే కాదు అది? వాట్ అన్ ఐడియా పవన్. వచ్చేసింది, కొంచెం తెగిపోయింది, కొంచెం ఉంది. బాబా ఇంతే, ఏం లేదు, సింపుల్. ఇంత సింపుల్, ఎవరు తెలియదు అసలు. స్కిల్స్ అంటారు. ఓహో, సో మనము అలా కూడా అంటున్నారు ఇప్పుడు దాన్ని. పవన్ ఏందన్నట్టు మొత్తం. అంటే ఒకటి హైట్ పెద్ద, ఒకటి చిన్నగా ఉంది కదా. ఏదేం మాట్లాడతలేవు. హలో హలో రైనాడు ఏమో చేస్తుండ. మంట పెట్టరా అంటే నాకు నా వల్ల కాదంటుండు మంట. అష్ట దిగ్బంధనం.
ఇది మా ప్రజెంట్ మేము చేసిన ఒక ఎక్స్పెరిమెంట్. చూసాం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో. అనుకున్న సక్సెస్ అవుతా లేదని చూడాలి. ఇక వీళ్ళిద్దరికైతే నా మీద నమ్మకం అయితే లేదు. ఓకే సూపర్. పోకుండా కాపాడుకోవాలి. ఇది తీసి ఇటు పెడితే మంచి లెవెల్ అయిపోద్ది. కోడి కూడా కరెక్ట్ దిగుతుంది. ఏయ్ కమ్ ఆన్ పవన్. పవన్ మంచి ఐడియా చెప్పాలా? నువ్వు పట్టుకొని నించు అక్కడే. ఐడియా నీది కాబట్టి. ఓకేనా? ఏమవుతుందేమో ఇప్పటికి చెప్తున్నా. తందూరి చికెన్ కొనుక్కొని తిందాం అయిపోతుంది. అయిపోయింది, ఇంకేది రెడీ అయిపోయింది. తిందాం. ఏ పవన్ పొగలు వస్తున్నాయి బానే. పవన్ ఇప్పటికైనా చెప్పు ఏమవుతుంది ఇది? అంతే, ఏదో ఒకటి అయితే అవుతుంది. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కింద కాలుతుంది, దాని తర్వాత పైన చేయాలి ప్రయోగాలు. ఏది అంటే నేను బేసికలీ ఏంటంటే ఇది చేసి దాని మీద అన్న కవిత జోష్. తందూరి చికెన్ తినిపిస్తా. అవసరం అవన్నీ లేదన్న, కావాలి అయితే అన్నది. సరే చూసాం ఎట్లా తిప్పుతామన్న నా డౌట్. ఇంకా కింద కాలింది చూడు. కాలింది, కింద కాలింది. ఓకే ఇప్పుడు దీన్ని ఎట్లా అనే తర్వాత చూద్దాం. నేను అంటే అనుకున్నా కానీ రాళ్ళు మనకి. అంటే నువ్వు ఇక్కడ వరకు ఆలోచించినావు, దాని తర్వాత ఆలోచించలే. కింద కాలుతుంది, పైన ఎట్లా కాల్చావు? పడిపోతుందా? వెదర్ క్రేజీ ఉంది కదా. ఓకే ఎండ్ ఉన్నా సరే కొంచెం బెటరే ఉందిలే. ఇది ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇది ఏ టైప్ ఆఫ్ చికెన్ అని పవన్? ఇది అన్న ఇది కాల్చిన చికెన్. కాల్చిన చికెన్ అంటే చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి ఎంత మంచి కాల్చింది చూడండి. అంటే అర్థమైంది. అంటే చికెన్ తీసుకొచ్చి దాన్ని మ్యారినేట్ చేసి మొత్తం కాల్చేయాలి, మళ్ళీ వేరే కొనుక్కొని తినాలి అట్లానా? కొనుక్కోని అనేది చూసాడు ఎంత బాగా టెక్స్చర్ కాదు, దాని పైగడ్డ తిప్పాలి, అది ఆలోచించు. ఏం కాదు అండి. బేసికలీ మనము ఉన్న పనులన్నీ పక్కన పెట్టుకొని చికెన్ తీసుకోవాలి, దాన్ని మ్యారినేట్ చేయాలి, ఇట్లా కొండలలో తీసుకొచ్చి కాల్చేయాలి, మొత్తం కాలిన తర్వాత పడేయాలి, అంతే సింపుల్. ఈరోజు వీడియో అదే జరగబోతుంది. అన్న సక్సెస్ అవుతారు చూడండి, మంచిగా వస్తుంది అన్న. వస్తుంది, చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు పవన్? అంటే ఒక్క సైడ్ కాలుతుంది. ఓ అట్లా పట్టుకొని కూర్చుంటావు. ఓడన్ ఐడియా. అదే రోడ్ కింద నుంచి వేసి పైకి కొంచెం ఇది తీసేస్తే ఆటోమేటిక్ గా మంచిగా ఎట్లా తీసుకోవచ్చు. నెక్ తీసేసి సూపర్. అదేం కాదు, ఎట్లేసి అది ఇప్పుడు చూసుకో, మళ్ళీ పడుతుంది అది. అయ్యో ఇప్పుడు పోయి వాష్ చేసే ప్రయోజనం లేదు, మళ్ళీ పడుతుంది. పర్వాలేదు, మళ్ళీ తర్వాత వాష్ చేసుకుందాం.
ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ సక్సెస్ఫుల్లీ కోడి తిరిగింది. తిరిగి మన జాతకం కూడా తిరుగుతుంది. తెలుసా చూద్దాం. నాకైతే వస్తుంది. వస్తుంది మళ్ళీ. ఇట్లాంటి ఐడియాలు తీసుకొచ్చిన ఆలోచించాలి. తప్పదండి, ఇదంతా ప్రేక్షకుల కోసం, మన ఆడియన్స్ కోసం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలి. కొత్త ఎక్స్పెరిమెంటా? ఇదంతా మా కోసం కాదు, మేము వండి తిందామని కాదు, మీకోసం, మీకు కొత్తగా తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. వాట్ అన్ ఐడియా సర్జీ. పవన్ చాలా మాట మారుస్తున్నాడు. మొన్న వరకు పవన్ అవుతా అంటే అన్న నీకు తెలియదన్నా అవుతుందన్నా అన్నాడు. ఇప్పుడు ఐడియా ఎవరిది? ఐడియా ఎవరిది? ఏదో అవుతుంది మొత్తానికి. మంచిగా ఉంది పని, ఏం కాదు. అట్లనే ఉంటుంది. మళ్ళా మనం టిఫిన్ చేసి చాలా మంచి పని చేసామండి. ఇంకా అయితేనే ఉంది, చూద్దాం ఏమవుతుందో. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా పవన్? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా? 1 అవరా? పవన్ పత్తర్గా కోశ అంటే ఇదేనా? ఆహా, నేను తెలియక చాలా మంది వేరే ఏదో చేస్తుంటారు పత్తర్గా కోశ అని. రాయిల మీద. ఓకే 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 ఓకే. ఓహోహోహో, ఇది మన పవన్ ని పత్తర్గా కోశ అంటారంట. ఓకే ఓకే ఓకే, అట్లా. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. అంటే నువ్వు వీడియో స్టార్టింగ్ లో ఇది గ్రిల్ చికెన్ ఏమో అన్నట్టున్నావు. అది హ్యాంగింగ్ చికెన్ అని కూడా అనొచ్చేమో కదా దీన్ని? హ్యాంగింగ్ చికెన్ ఎట్లయినా పడేసేది కదా. మనం ఇలాగే చేయాలనుకుంటే మనం ఇది మొత్తం మసాలా మ్యారినేషన్ పెట్టుకొని సిల్వర్ ఫాయిల్ మొత్తం చుట్టి ఫైర్లో వేసేస్తే అయిపోతుంది కదా. నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేసామే అంటున్నాం. ఓకే సరే సరే. కంటెంట్ ఈస్ ఎంత తాగుతా అంత ఎక్కువ. అంటే కాలిపోయిన చికెన్ ఇలా, సారీ కాల్చిన చికెన్ ఇలా చేస్తారు కదా. అంటే దీన్ని కాలిపోయిన చికెన్ అంటారా, కాల్చిన చికెన్ అంటారా? ఇదేనండి మన కాలిపోయిన చికెన్, సారీ కాల్చిన చికెన్. ఓకే, కాల్చిన చికెన్, గ్రిల్ చికెన్ అంటారా? ఓకే ఓకే, దీనికి నా స్టైల్ ఆఫ్ గ్రిల్ చికెన్. ఓకే, ఇంత కష్టపడి చేసి కాలిపోయిందంటే ఏందన్నా? అంటే నువ్వు కాలిపోయిన ఏమైంది ఏమైంది ఏమైంది? సక్సెస్ అయింది. సరే రోహిన్, ఎలా ఉంది? మీ ఇద్దరు తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాను నేను. అంటే మీ ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాను నేను, బాకీ ఉంటే. అంటే ఏమన్నా అయితే తీసుకెళ్ళాలి కదా, అంతే అంటావా? మంచిగానే ఉంది పవన్. ఓకే, మంచిగా ఉంది. మసాలాస్ అయితే మంచిగా ఉన్నాయి, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి ఇంకా యాక్చువల్లీ. పవన్, హౌ ఇస్ ద టేస్ట్? టేస్ట్ ఇస్ నైస్ బ్రో. కొంచెం కుక్కతో బాగుంది. అయింది ఆల్మోస్ట్ ఈ టెస్ట్ దగ్గర ఈ పాట అంతా అయింది, కొంచెం ఇక్కడ కాలేదు. ఎస్ కొంచెం కాలేదు, బట్ ఆల్మోస్ట్ అనుకున్నట్టు. అంటే చాలా వర్స్ట్గా అయితే కాలేదు, బెటరే. ఇంకొక 5-10 నిమిషాలు అయితే బాగుంటుంది ఇంకా. సో అంత అంటే అనుకునేంత వర్స్ట్ ఏం కాలేదు, బాగానే వచ్చింది. కొంచెం టేస్ట్ చేశాను నేను కూడా, సూపర్గా ఉంది. సో ఎలా ఉందమ్మా? చెప్పనా? కాలిపోయిన చికెన్ ఎలా ఉంది? సారీ, కాల్చిన చికెన్ ఎలా ఉంది? మన కాలిపోయిన చికెన్, సారీ కాల్చిన చికెన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలిన వరకు మంచిగా కాలిందన్న. కరెక్ట్, ఇంకా కొంచెం సేపు పెట్టుంటే ఇంకా మంచిగా అయ్యేది. సో నెక్స్ట్ టైం నేను ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి కుక్ చేద్దాం. సో ఇలాంటి ఇంకా వీడియోస్ తీసాము, మీకు చూపిస్తాము. అప్పటి వరకు బాయ్.